వాడే మనం మొదటి పద్యంలో చూసాం. శైలజాధిపు కరుణన్ శివానుగ్రహం వల్ల పుట్టాడు. అందుకని ఆయన వేటాడుతూ ఉంటే అలా ఉంది పరిస్థితి. చూశారు, అయ్య బాబోయ్, దృష్టిగుణం అన్నారు. దృష్టిగుణం అనే మాట గమనించండి. చూపే గుణం. గుణం అంటే మనకు తెలుసున్న అర్థం ఏమిటి? మంచి గుణము, చెడ్డ గుణం, అదే కదా. లేదు, ఇక్కడ అర్థం కాదు. గుణం అంటే వింటి నారి. విల్లు ఇలా ఉంటుందండి, ఏదో ఎస్ ఆకారంలో. దానికి ఒక తాడు కడతాం కదా, ఆ అల్లెతాడు అంటారు. దాని నుంచి కదా బాణం వేసేది. ఆ వింటి నారిని సంస్కృతంలో గుణం అంటారు. గుణం అంటే అర్థం. దృష్టి గుణము అంటే చూడండి సరిగ్గా ఇక్కడ మీరు కనుబొమ్మలు గమనించండి. ఈ మధ్యలో ఇలాగా గీతలా ఉంటుంది కదా, ఈ రెండు కనుబొమ్మలు ఉంటాయి. సరిగ్గా విల్లు ఆకారం అది మీరు గమనించండి. అందుకే కనుబొమ్మలను వింటితో పోలుస్తారు. ఈ రెండు వింటికి ఈవతలు ఉండే రెండు భాగాలు, మధ్యలో విల్లు పట్టుకునే చోటు, అంతే కదా. అటువంటిప్పుడు ఏమవుతుందంటే ఈ దృష్టి ఇది వింటి నారవుతుంది. దీని నుంచి